నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, ఆంధ్ర తెలంగాణ ఒకటయ్యాయా? ఎందుకు ఈ మాట అంటున్నానంటే, యాదృచ్ఛికంగా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, అదేవిధంగా వైసీపీ అధినేత అయినటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇద్దరికి సంబంధించి తెలంగాణ కోర్టులలో ఈరోజు వాళ్ళు ఒక కేసు అయితే ఎదుర్కోబోతున్నారు. ఇద్దరు కూడా వేరువేరు కేసులు. సో యాదృచ్ఛికంగా గతంలో వీళ్ళిద్దరు కూడా మంచి ఫ్రెండ్స్ అని చెప్పేసి కేటీఆర్ గారు చాలాసార్లు చెప్పారు. సో ఇప్పుడు అదే తెలంగాణలో జగన్మోహన్ రెడ్డి కేసు, కేటీఆర్ కేసు, అది కూడా గవర్నర్ గారు ఆమోదించారు. ఎలా చూడాలంటారు? మీరు ఇక్కడ ఒక మాట అన్నారండి, ఆంధ్ర తెలంగాణ ఒకటయ్యాయా అని. ఐఎమ్ సారీ, కాదు. ఆంధ్రాకి చెందిన వైసీపీకి చెందిన జగన్మోహన్ రెడ్డి, తెలంగాణకి చెందిన బీఆర్ఎస్కి చెందిన కేటీఆర్ ఇద్దరు ఒకటయ్యారా? పాపం యాక్చువల్గా మీకు గుర్తుంటే కనుకైతే బీఆర్ఎస్ ఓడిపోయాక కూడా జగన్మోహన్ రెడ్డి గెలవాలని చాలా కోరుకున్నారు కేటీఆర్. ముందుగానే ఒక ట్వీట్ చేసి తప్పగా గెలుస్తావని అంత ట్వీట్ పెట్టాడు ఆయన. గుర్తుందా మీకు? పాపం చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు మాత్రం ఆయన పెట్టలేకపోయాడు, టైం లేదని. అప్పుడేదో ఆయన ఏదో షోకి వెళ్ళాడు కదా, దాన్ని ఏమంటారు, అదేదో చెప్పాడబ్బా. సో దానికి వెళ్ళి ఆయన నవ్వలేక చచ్చిపోయాడు ఆయన. అందుకని ఆ ఇదిలో ఆయన సరిగా పెట్టలేకపోయారు. అదిగాక అప్పుడు కేటీఆర్ గారు కూడా ఒక మాట అన్నారు. అప్పుడు నిరసనలు తెలియజేస్తున్నటువంటి ఒక హైదరాబాద్ సెటిలర్స్ అందరూ కూడా వెళ్ళి మీ రాష్ట్రంలో చూసుకోకపోతే ఇక్కడ ఆ ఒక్క మాటతోనే ఇప్పుడు బీఆర్ఎస్ ఇప్పుడు ఈ స్థితిలో ఉందని చాలా మంది అంటుంటారు. ఏ స్థితిలో ఉందో ఆయనకే తెలుసు, మనం చెప్పక్కర్లేదు. కేసీఆర్కే తెలుసు. కేసీఆర్ ఏ స్థితిలో ఉన్నారో ఇప్పుడు అర్థమవుతుంది కదా. అంటే ఒక వ్యక్తిని కానీ, ఒక రాష్ట్రాన్ని కానీ, లేదు ఒక ప్రాంతాన్ని కానీ మనం అంటే దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో కేసీఆర్కి కేటీఆర్కి ఇప్పుడు బాగా అవగతమైంది. మన జూబ్లీ హిల్స్ ఎన్నికలతోటి అది పరాకాష్ఠకి వెళ్ళింది. అందుకని నాకు నోరుంది కదా, నువ్వు ఎవరి ద్వారా గొప్పవాడివి అయ్యావో, ఎవరి పంచన చేరి గొప్పవాడివి అయ్యావో వాళ్ళనే నువ్వు తిట్టావు. అంటే అన్నం పెట్టిన తల్లిని ఏదో అంటారు కదా, అట్లాగా. లేదు, అన్నం పెట్టిన చేతిని నరికేస్తావు. ఒక తెలుగుదేశం నుంచి వచ్చి ఒక అనామకుడిగా ఉన్న నువ్వు ఒక కేసీఆర్ అనే ఒక స్థాయికి ఎదిగావంటే బికాజ్ ఆఫ్ తెలుగుదేశం, బికాజ్ ఆఫ్ ఎన్టీఆర్ గారు, బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత ఆంధ్ర వాళ్ళు కూడా నిన్ను గుర్తించారు, కానీ ఆంధ్ర వాళ్ళనే మీరు తిట్టారు. సో దాని ఫలితం ఇవాళ అనుభవిస్తున్నారు, అదేం లేదు, ఇంకా అనుభవిస్తారు, ఏమీ బాధ లేదంటే. మాట అనేది మనం తెలిసి అన్నా తెలియకన్నా మాటే. కనీసం పశ్చాత్తాపం ఉంటే దానికి ఒక ఇది ఉంటుంది, అది లేదు కాబట్టి అనుభవించాలి. ఇకపోతే ఇవాళ మీరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ఎవరు, చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఉంటాడు, 80 సార్లు వెళ్ళాడు ఇప్పటికీ ఆయన ముఖ్యమంత్రి అయ్యాక 18 నెలల్లో. ఎవరు 84 సార్లు లోకేష్ వెళ్ళాడు, పవన్ కళ్యాణ్ గారు 60 సార్లు వెళ్ళారు అన్నాడు కదా. మరి ఇవాళ నీ కేసు హైదరాబాద్లో ఎందుకుంది? నువ్వు హైదరాబాద్కేగా వచ్చావు. నిన్న మీ వాళ్ళు పెట్టారు అటు ఇటు, ఇవాళ నువ్వు హైదరాబాద్కి వచ్చావు. మళ్ళీ అది హైదరాబాద్ టు మళ్ళీ బెంగళూరే, అది తర్వాత. ముందు హైదరాబాదు, ఇక్కడ ల్యాండ్ అయ్యాక మళ్ళీ ఫైనల్ లాంచ్ అక్కడ అనమాట. సో ఫైనల్ ల్యాండింగ్ అనాలేమో. సో ఇవాళ వచ్చి ఒక కేసు అటెండ్ అయ్యాడు. అప్పుడు ఈయన అడుగు పెట్టడం కేటీఆర్ దురదృష్టమేమో. అంటే జగన్మోహన్ రెడ్డి కాలు పెట్టగానే మామూలుగా అంటారు ఇనప గజ్జెల తల్లి అని, జ్యేష్ఠాదేవిని. మీకు తెలుసు కదా, జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవి. సో ఆవిడ ఇనప గజ్జెలట, ఆవిడది ఇనప గజ్జెల తల్లి అంటారు. అలాగే ఈయన మరి ఇనప గజ్జెల కాళ్ళు పెట్టాడో ఏం పెట్టాడో. ఇవాళ గవర్నరు కేటీఆర్ చేసిన అదేంటి ఫార్ములా రేస్ కార్ది ఏదైతే ఉందో, ఫార్ములా కార్ రేస్ది, దానికి సంబంధించి 55.84 లక్షలు అది క్విడ్ ప్రోకో ఏదో జరిగింది, దాని మీద విచారణ చేయమని అనుమతి ఇచ్చారు. సెప్టెంబర్లో ప్రభుత్వం అప్లై చేస్తే, అంటే గవర్నర్కి పంపిస్తే మొత్తం ఈమెయిల్స్ కావచ్చు, లేకపోతే డిజిటల్ డాక్యుమెంట్స్ కావచ్చు, తర్వాత మిగతా మొత్తం దానికి సంబంధించిన వివరాలు కావచ్చు పంపించారు. దానికి ఇవాళ ఆయన అనుమతి ఇవ్వడం జరిగింది. అంటే కొందరి రాక కొందరికి ఆ రకంగా కలిసి వస్తుంది. అది అంటే మనం ఎక్కువ ప్రేమిస్తాం కాబట్టి వాళ్ళ దారిలోనే వీళ్ళు కూడా నడుస్తారు. ఇప్పుడు మీరు మంచిగా వెళ్తే మీరు మంచిగా వెళ్తారు, వాళ్ళు చెడ్డగా ఉంటే మీరు కూడా చెడ్డదారిలోకి వెళ్తారు. ఇవాళ కేటీఆర్కి అది అనుభవంలోకి వచ్చింది. అంటే మీరు అన్న మాటలు వింటుంటే నాకేమనిపిస్తుందంటే, జగన్ ఏదైతే నాంపల్లి సిబిఐ కోర్టుకు వస్తే జగన్ అరెస్ట్ అవుతాడేమో అనుకుంటే
అనూహ్యంగా ఇక్కడ కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నాడు. అంటే జగన్ రాక కేటీఆర్ అరెస్ట్కే కారణం అని చెప్పి ఉండొచ్చు. అంటే అదే నేను అంటున్నాను, అక్కడ మనసు పడితే ఇక్కడ అది పండుతుంది అనమాట. అందుకని ఆ రకంగా జరిగింది అక్కడ. ఇంకొకటి పనిలో పని పాపం కేటీఆర్ గారు ఎంతో ఇష్టంగా జగన్మోహన్ రెడ్డికి ఏర్పాట్లు చేశారు, ఇక్కడ మనుషుల్ని సప్లై చేశారని కూడా వచ్చింది. అందుకని దాని ఫలితం ఉండాలి కదా, ఆ ఫలితం ఈ రకంగా ఉంటుందన్నమాట. సో మొత్తానికి ఇవాళ కేటీఆర్ గారు ఇంత మంచి వార్త విన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పాపం కోర్టుకి హాజరయ్యారు 1.5 సంవత్సరం తర్వాత. 6 ఏళ్ల తర్వాత కోర్టుకి హాజరయ్యారండి. ఏడార్థం తర్వాత ఆయన లోటస్ పాండ్లో అడుగు పెడుతున్నారు, తల్లిగారిని కలవబోతున్నారు. ఇవాళ చాలా చాలా అనూహ్య సంఘటనలన్నీ చోటు చేసుకుంటున్నాయి హైదరాబాద్ వేదికగా. నేను ఇందాక చంద్రబాబు నాయుడు గారిది ప్రస్తావన, తర్వాత లోకేష్ గారిది, పవన్ కళ్యాణ్ది ఎందుకు తెచ్చానంటే, అంటే మీరు ఏదైతే అంటున్నారో మీరు ఒక్కసారి గురువిందగించే కాబట్టి ఒకసారి మీ నలుపు చూసుకోండి అని చెప్తున్నా. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇందాక మీరు అన్న పోస్ట్ ఏదైతే ఉందో వీకెండ్స్లో తెలంగాణకి పక్క రాష్ట్రానికి జంప్ అని చెప్పేసి అంటున్నారు. ఆ రకంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా ఓన్లీ ఏపీలో ఉండేది 3 రోజులు మాత్రమే, 2.5 నుంచి 3 రోజులు అంతే, అంతకన్నా ఎక్కువ ఉండడం లేదు. అది కాక ఈరోజు చూసుకుంటే, అంటే ఏదైతే నవంబర్ 20వ తారీఖు మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఒకే ఒక రోజులో 3 రాష్ట్రాలు ప్రయాణిస్తున్నాడు. ఒకటి ఆంధ్ర నుంచి తెలంగాణకు వచ్చాడు, తెలంగాణ నుంచి మళ్ళీ సాయంత్రం ఏదైతే ఉందో మళ్ళీ కెంపుగూడ కర్ణాటకకి వెళ్ళిపోతున్నాడు. అంటే ఇన్ని రాష్ట్రాలు తిరిగేటువంటి రాజకీయ నాయకుడు ఎవరు ఉన్నారా అంటే ఏం చెప్తారు? రాజకీయ నాయకుడు అంటారేంటి మళ్ళీ మీరు? బిజినెస్ మ్యాన్ అనాలి మీరు. మరీను అంత గొప్ప బిజినెస్ మ్యాన్ ఆయన. అందుకనే ఇవాళ గంటకి 8 లక్షలు ఖర్చు పెట్టి ఆయన ఒక స్పెషల్ ఫ్లైట్ ఏర్పాటు చేసుకుని, ఇది బాబాయ్ హత్య కాదు కదా, బాబాయ్ హత్య అయితే పొద్దున్న బయలుదేరి మేము రాత్రికి వెళ్తాం, కానీ ఇక్కడ మాకు ప్రెస్టీజ్ ఇష్యూ కాబట్టి మేము స్పెషల్గా ఫ్లైట్ ఏర్పాటు చేసుకుని గంటకి 8 లక్షలు జగన్ అనే నేను వచ్చానన్నమాట. సో మీరు అన్నట్టుగా వాళ్ళు హైదరాబాద్ రాకూడదని ఎక్కడైనా ఉందా మీకు? ఎక్కడైనా రాసి పెట్టుందా? నాకు తెలియదండి. హైదరాబాద్ రాకూడదు, ముఖ్యమంత్రి అయిన వాడు ఆంధ్రప్రదేశ్కి హైదరాబాద్లో అడుగు పెట్టకూడదని ఏమన్నా మీరు చట్టం చేశారా? నాకు తెలియదు. లేకపోతే నీకు చంద్రబాబు నాయుడు మీద పడేందుకు ఏడుస్తావు నువ్వు? లోకేష్ మీద ఎందుకు పడేడుస్తావు? పవన్ కళ్యాణ్ మీద పడేందుకు ఏడుస్తావు నువ్వు? నీకు ఆస్తులేమో హైదరాబాద్లో ఉన్నాయి, యలహంకలో ఉన్నాయి, లండన్లో ఉన్నాయి. మరి నువ్వు లండన్ కూడా వెళ్ళకూడదని ఎవడైనా అంటున్నాడా? పర్మిషన్ తీసుకుని మరీ వెళ్ళి కోర్టును మోసం చేసి వచ్చాక నేను రాను తూచన్నావు. కాదు, నువ్వు వచ్చి తీరాలంటే చచ్చినట్టు వచ్చావు. అంటే నేను అనేది ఏంటంటే అసలు నీకు ఎందుకు, ఇప్పుడు నువ్వు చేస్తున్న పని, నీ నియోజకవర్గానికి వెళ్ళవు, నువ్వు నీ ప్రజల్ని పట్టించుకోవు, నీ దృష్టి ఎంతసేపు చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ మీద, పవన్ కళ్యాణ్ మీద, నీకు ప్రజల మీద దృష్టి ఉండదు. మళ్ళీ 88 వస్తే మీ సంగతి తేలుస్తామంటారు మీ వాళ్ళు, మ్యాజిక్ ఫిగర్ దాటితే. అసలు ఇంకా నేను ఇంతకంటే మాట్లాడలేను, వేరే మాటలు వస్తున్నాయి కానీ మర్యాదగా ఉండదు. కాబట్టి చాలా అసహ్యంగా ఉందండి. మొత్తానికి వైసీపీ అండ్ బీఆర్ఎస్ రెండు కూడా పూర్తిగా ఎంత వైఫల్యం చెందింది అంటే 151 నుంచి 11 స్థానాలు అయితే ఇక్కడ మరీ ఘోరంగా కూడా మనం చూస్తున్నాం తెలంగాణకు సంబంధించి. వీరిద్దరి కలయిక ఎప్పుడైతే ఓడిపోయిన తర్వాత కూడా ఈ కలయికని ఎలా చూడాలంటారు? అంటే ఇంకా జ్ఞానోదయం కావట్లేదు. ఇద్దరు కలిసి ఏమైనా తప్పులు చేశారేమో మనకు తెలియదు. చూసాంగా ఏదైతే ఫోన్ ట్యాపింగ్ తో పాటు లిక్కర్ స్కామ్లు కలిసాయి, ఫోన్ ట్యాపింగ్లు ఉన్నాయి. ఇవన్నీ అంటే విడదీయలేని బంధాలు కాబట్టి, కేసులు కూడా విడదీయలేని కేసులు కాబట్టి చచ్చినట్టు కలిసి నడుస్తున్నారేమో అంతే. సో చూద్దామని ఖచ్చితంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి, అదేవిధంగా కేటీఆర్ సంబంధించి ఒకే రోజు తెలంగాణలో ఈరోజు కేసులకు సంబంధించి చూస్తే కూడా పెద్ద సంచలనం కింద మారింది. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.